గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ప్రస్తుతం మనం ఒక వీడియో చేస్తున్నాము. ఇది ఓన్లీ ఐపీఓస్ గురించి. సో మనం వచ్చేసి ఈ వీడియోలో 4 ఐపీఓస్ గురించి కవర్ చేస్తాం చూస్తున్నాము. ఈ 4 వచ్చేసి మనకి ఎస్ఎంఈ ఐపీఓ అండి. ఇది 16th మే క్లోజ్ అవుతుంది. ఇండియన్ ఎమల్సిఫైయర్స్ అండ్ ఏబిఎస్ మెరైన్ సర్వీసెస్, సో మందీప్ ఆటో అండ్ వెరిటాస్ అడ్వర్టైజింగ్. సో ఈ 3 వచ్చేసి మనకి 15th క్లోజ్ అవుతుంది. మనకి ఇండియన్ ఎమల్సిఫైయర్ వచ్చేసి మనకి 16th క్లోజ్ అవుతుంది. ఓకే, సో మనకి వచ్చేసి ఇది ఇండియన్ ఎమల్సిఫైయర్ గురించి ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసి మేజర్గా మనకి ఒక లాట్ వచ్చేసి 1000 షేర్స్ 1,32,000 ఇన్వెస్ట్మెంట్ పడుతుంది. అండ్ మోర్ ఓవర్ మనం ఇక్కడ చూసినట్లయితే 132 రూపీస్ అప్పర్ ప్రైస్ బ్యాండ్గా మనం గమనిస్తున్నాం. సో ఎప్పుడైనా మనం అప్పర్ ప్రైస్ బ్యాండ్ పెట్టే మనం సబ్స్క్రిప్షన్ అనేది చూడాలి. ఫస్ట్ డే ఇట్సెల్ఫ్ మనకు వచ్చేసి 17.84 టైమ్స్ ఓవరాల్ సబ్స్క్రిప్షన్ అయింది. సో మంచి కమాండింగ్ అనే ఉంది. ఇంకా ఇది వచ్చేసి 2 days ఉందండి క్లోజింగ్కి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆఫర్ అండ్ డేట్ 16th మే ఉంది. సో దీని యొక్క ఫైనాన్షియల్స్ ఒకసారి చూద్దాము. ఇండియన్ ఎమల్సిఫైయర్స్. ఓకే, సో ఎమల్సిఫైయర్స్ కాబట్టి మీకు ఆటోమేటిక్గా ఇది ఏం చేస్తుంది ఏందనేది ఇక్కడ చూడవచ్చు. ఇది వచ్చేసి యాష్ టికేకర్ అనే అతను ఇది ఎస్టాబ్లిష్ చేశాడు. సో కెమికల్ మ్యానుఫ్యాక్చరర్ ఫోకసింగ్ ఆన్ కస్టమర్ సొల్యూషన్స్ అండ్ కస్టమర్ నీడ్స్. ఓకే, స్పెషలైజింగ్ ఇన్ ఈస్టర్స్, యాంఫోటెరిక్స్, ఫాస్ఫేట్ ఈస్టర్స్. సో ఇవన్నీ వచ్చేసి మనకి ఒక ఎమల్షన్ సొల్యూషన్స్ అండి. వీటి మీద వచ్చేసి మనకి ఒక ఐపీఓ అనేది రావడం జరిగింది. కాకపోతే యాజ్ ఆఫ్ నౌ మనకు వచ్చేసి మంచి సబ్స్క్రిప్షన్ అయితే ఉంది. ఒకసారి ఇది కూడా మనం చూద్దాము. దాని యొక్క ఫైనాన్షియల్స్ మనకి ఇక్కడ 2022, 2023 అండ్ డిసెంబర్ 2023 అంటే 9 monthsకి ఇచ్చారు. మనం 2022లో చూసినట్లయితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ జస్ట్ 4 CR ఉందండి. ఇది క్రోర్స్లో ఇచ్చారు. మనకి 4 CR ఉంది. రెవెన్యూ ఎక్స్పెన్స్ మనకి 17.68 రెవెన్యూ, 17.56 ఎక్స్పెన్స్ అనేది చూసాము. సో 2023లో మనకి ఎక్స్పెన్స్ వచ్చేసి నియర్ టు 2.5 times పెరిగింది రెవెన్యూ కానీ ఎక్స్పెన్స్ కానీ. అండ్ కాకపోతే మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి దగ్గర మనకి 400% ఇంక్రూమెంట్ అనేది చూపిస్తున్నాడు. అండ్ 9 months కూడా ఇది చూసినట్లయితే డిసెంబర్ 2023. సో 9 monthsకి మనం ఫైనాన్షియల్ ఇయర్ 2024లో 9 months కండి ఇది చూసినట్లయితే మనకి సో ఆల్మోస్ట్ డబుల్ చూశాడు. సో ఇంకో 3 months కూడా పెండింగ్ ఉంది కాబట్టి మనకి ఫైనాన్షియల్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఒకవేళ మీరు ఎవరైనా దీనికి అప్లై చేయాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు మంచి లిస్టింగ్ గెయిన్స్ గురించి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో 3 చూద్దాం మనం. సో మనం ఎప్పుడైనా ఎస్ఎంఈ ఐపీఓ మోర్ దాన్ 50% ఉంటేనే అలాంటి మనం సబ్స్క్రిప్షన్ వెళ్ళాలనుకుంటున్నాము. సో ఇది డే 3 కూడా జస్ట్ 8.8 times ఉంది. సో దీన్ని అవాయిడ్ చేసేయండి. మనకి ఇంకోటి వచ్చేసి మందీప్ ఆటో. సో మందీప్ ఆటో వచ్చేసి జస్ట్ డే 2 కూడా 2.19 times ఉంది సబ్స్క్రిప్షన్. ఇది రేపు క్లోజ్ అవుతుంది, ఇది రేపు క్లోజ్ అవుతుంది. ఈ రెండు అవాయిడ్ చేసేయండి, మనకు అవసరం లేదు. ఈ వెరిటాస్ అడ్వర్టైజింగ్ అనేది రేపు క్లోజ్ అవుతుంది. ఇది ఎస్ఎంఈ ఐపీఓ. సో ఇది వచ్చేసి 45 times ఆల్మోస్ట్ ప్రస్తుతం 45.88 times సబ్స్క్రిప్షన్ అయింది కాబట్టి సో దీన్ని మనం కన్సిడరేషన్ చేసుకోవచ్చు. సో రేపటితో కలిపి ఒక 90 to 100 times సబ్స్క్రిప్షన్ అయినా. సో వెరిటాస్ అడ్వర్టైజింగ్ అనేది 114 మనకి ప్రైస్ అప్పర్ బ్యాండ్ పెట్టారు. 1,36,800 కావాలి, 1200 shares. ఓకే, సో మనకి రేపు ఆఫర్ ఎండ్ అవుతుంది. ఇది మేజర్గా అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్ గురించి మనం ఇక్కడ చూస్తున్నాము. సో వెస్ట్ బెంగాల్, గౌహతి, షిల్లాంగ్, ఢిల్లీ, ముంబై, పుణే వీటిలన్నిటి మనకి అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్ అన్నట్లుగా ఇస్తున్నారు. మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ. ఓకే, మార్కెటింగ్ ఇట్ యాజ్ వన్ ఆఫ్ ది ఫ్యూ మీడియా ఓనింగ్ మార్కెటింగ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఈ స్టేట్స్లో మనకి బాగుంది అన్నట్లుగా మనం చూస్తున్నాము. సో దాని యొక్క ఫైనాన్షియల్స్ చూసి మనం ఇది తీసుకోవచ్చా లేదా అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి క్రోర్స్లో ఇచ్చారండి ఫైనాన్షియల్స్. మనకి 2021లో చూసినట్లయితే సో 2.34 CR రెవెన్యూ, 2.08 ఎక్స్పెన్స్ ఉంది. కాకపోతే అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనకి జస్ట్ 20 lakhs చూపించాడు. 2022లో చూసినట్లయితే మనకి 13 lakhs చూపించాడు. మనకి ప్రాఫిట్ తగ్గింది. ఇక్కడ చూడండి ప్రాఫిట్ తగ్గింది. సో రెవెన్యూ అండ్ ఎక్స్పెన్స్ వచ్చేసి పెరిగినాయండి వెన్ కంపేర్డ్ విత్ బిఫోర్ ఇయర్. 2023లో చూసినట్లయితే మనకి సో ప్రాఫిట్లో 44 lakhs చూపించాడు. ఫిబ్రవరి 2024 దాకా చూసినట్లయితే మనకి ఒక 300% వెన్ కంపేర్డ్ విత్ ప్రీవియస్ ఇయర్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఫైనాన్షియల్స్లో ఒక మనకి ఫస్ట్ కొంత అప్ అండ్ డౌన్ అనేది మనం చూస్తున్నాము. కాకపోతే ఒకసారి గ్రే మార్కెట్ ప్రీమియం కూడా ఒకసారి చూద్దామండి. మేజర్గా ఈ రెండే నేను కన్సిడర్ చేస్తున్నాను. సో ఒకటి వచ్చేసి మనకు వచ్చేసి వెరిటాస్ అండ్ ఇండియన్ ఎమల్సిఫైయర్. ఓకే, వెరిటాస్ అండ్ ఇక్కడ చూడండి వెరిటాస్ అడ్వర్టైజింగ్ మనకు వచ్చేసి ఎంత చూపిస్తుంది 88% లిస్టింగ్ గెయిన్స్ అనేది చూపిస్తుంది. సో మనకి అబౌట్ 80,000 దాకా లిస్టింగ్ గెయిన్స్ ఉండొచ్చు అనేది చూస్తుంది. ఇండియన్ ఎమల్సిఫైయర్ అయితే 136% అండి. సో మీరు ఒకవేళ అప్లై చేయాలనుకుంటే ఈ 4 గిట్లో
టాప్ మోస్ట్ ఫస్ట్ వచ్చేసి మీరు ఇండియన్ ఎంఎల్స్ఫైర్కి నెంబర్ 1 ర్యాంకింగ్ ఇవ్వండి, అండ్ వేటాస్కి వచ్చేసి నెంబర్ 2 ర్యాంకింగ్ ఇవ్వండి. ఓకే, సో మీరు ఎవరైనా అప్లై చేయాలనుకున్నారో ఇండియన్ ఎంఎల్స్ఫైర్ అనేది అప్లై చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.